మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రచారణ గడిచిన దినాలు గడిచిన మాసాలంతా కూడా దేవుడు కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారం దినం తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి హృదయ కాలం చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహిస్తూ మనల్ని సజీవులు కలబెడుతూ మరి 7వ దినము పరిశుద్ధ ఆదివారం దినంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. స్తుతి అర్పణ కీర్తనలు 1వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం 5వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. కీర్తనలు 1వ కీర్తన మరి స్తుతి అర్పణ కీర్తన మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మొదటి వచనం, సమస్త దేశస్థులారా యెహోవా ఉత్సాహాన్ని చేయడి, సంతోషంతో యెహోవాని సేవించడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి, యెహోవా దేవుడని తెలుసుకొనండి. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరిశుద్ధ ఆదివార దినం అనేది మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైన దినంగా ఉన్నది. పునరుద్ధానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పునరుద్ధాన దినం అదే. మనమందరం కూడా పరిశుద్ధ ఆదివార దినం దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో మనల్ని మనము కనపరుచుకుంటూ దేవుని మహిమపరచవలసిన సమయం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమస్త దేశస్థులారా, ప్రపంచాన్ని దేవుడు సృష్టించిన దేవుడు ఈ సృష్టికర్త అయి ఉంటాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టిని నిర్మించిన దేవాది దేవుడు, ఈ సృష్టికర్త అయిన దేవాది దేవుని ఆరాధించవలసిన సమయంలో మనమందరం కూడా ఏకంగా దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని మహిమపరచాలి. సమస్త దేశస్థులారా, ప్రపంచం అంతటికి కూడా దేవుడు ఒక్కడే ఉన్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తప్ప మరి ఎవరు కూడా లేరు, యేసయ్య తప్ప ఎవరు కూడా లేరు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సమస్త దేశస్తులారా యెహోవాను ఉత్సాహాన్ని చేయండి, దేవునిని ఘనపరచండి, దేవునిని మహిమపరచండి. అలాగే సంతోషముతో యెహోవాను సేవించండి, సంతోషముతోనే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన పూర్ణాత్మతో మన పూర్ణ శక్తితో మన దేవుని ఆరాధించవలసిందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంతోషముతోనే. గడిచిన దినాలంతా కూడా దేవుని నిన్ను, నీ కుటుంబంని కాపాడి, నీ పిల్లలని కాపాడి, నీ రాకపోకలంతా కూడా కాపాడి, నీ యొక్క ఉద్యోగంలో కాపాడి, సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధికి ఎలా రావాలంటే సంతోషంతో రావాలి. దేవుని సన్నిధిలో సంతోషంతో ఆనందముతో మరి దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. ఉత్సాహ గానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. పాటలు పాడుతూ దేవుని మహిమపరచవలసిన సమయం, దేవుని ఘనపరచవలసిన సమయం, దేవుని సన్నిధిలో మనం అందరం కూడా మనల్ని మనం కనపరుచుకొని దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకొని, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ప్రతి దినము దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్, సృష్టికర్త అయిన దేవాది దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనమందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము. ఈ సృష్టిలో ప్రతి మానవుని దేవుడు తల్లి గర్భంలో నిర్మించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ లోకానికి మనమందరం కూడా ఒక యాత్రికులము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కొద్ది కాలం ఇక్కడ మనం ఉండడానికి వచ్చాము. మన పర్మనెంట్ ప్లేస్ ఇది కాదు. మన పర్మనెంట్ ప్లేస్ పరలోకమందు ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కేవలము ఒక యాత్రికులుగా కొద్ది సమయం ఇక్కడ మనం ఉండడానికి వచ్చాము. ఈ యొక్క యాత్ర జీవితంలో నీ యొక్క జీవిత కాలం అంతా కూడా నువ్వు దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలి. దేవుని సన్నిధిలో నువ్వు కనపరుచుకుంటూ, మన పాపాలన్నీ కూడా యేసయ్య రక్తంలో కడగబడి ఉన్నాయి. మన పాపంలో ఉన్నప్పుడు యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపంలో నిత్యము మనం కట్టవలసిన వెలంతా కూడా యేసయ్య మన కొరకు ఆ వెల చెల్లించాడు. మనం పొందవలసిన శిక్ష యేసయ్య ఆ శిక్ష పొందుకున్నాడు. కాబట్టి మనము ఈ సమయంలో దేవుని ఘనపరచవలసింది, దేవుని మహిమపరచవలసింది. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో సంతోషంతో యెహోవాని సేవించి ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి, యెహోవా దేవుడని తెలుసుకొనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యెహోవా దేవుడని, దేవాది దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాం.
ఆ నిజమైన దేవుని సేవించడానికి, ఆరాధించడానికి ఇది మంచి సమయము, ఇది అనుకూల సమయము. పరిశుద్ధాదివార దినము దేవుని మందిరంలో మనము అందరం కూడా దేవుని మందిరంలో సంతోషంతోనే, పాటలతోని దేవుని సన్నిధిలో మనము ప్రవేశించి దేవుని మందిరంలో పాటలు పాడుతూ దేవుని ఘనపరిచి, దేవుని మహిమపరిచి, వాక్యము ద్వారా మన జీవితాలు మనం కట్టుకోవడమే నిజమైన దేవుని యొక్క బిడ్డల ఉద్దేశమై ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 3వ వచనంలో ఏముంటుంది? యెహోవా దేవుడు అని తెలుసుకోండి, ఆయన మనలను పుట్టించెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనమందరం కూడా దేవుని చేత నిర్మించబడి ఉన్నాము. దేవాది దేవుడు మనందరినీ కూడా ఈ లోకంలో ఈ రీతిగా అన్నీ కూడా సమృద్ధిగా ఏర్పాటు చేసి మనల్ని ఈ లోకానికి పంపించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 46వ కీర్తన 10వ వచనం చూసినట్టయితే, ఊరుకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనండి, అన్యజనులో నేను మహోన్నతుడను అవుదును, భూమి మీద నేను మహోన్నతుడను అవుదును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలందరూ కూడా ఈ లోకంలో ఎవరు కూడా నశించడము దేవుని చిత్తము కాదు. కానీ మానవులమైన మనము అనేక సందర్భంలో పాపానికి లోబడి దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చలేకపోతా ఉన్నాము. మన జీవితాలు మరి సాతాను చేతులకు మనమే కొన్ని సందర్భంలో అప్పచెప్పుకుంటా ఉన్నాము. సాతానుకు మనం అవకాశం ఇస్తూ ఉన్నాము. నిజమైన దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోతూ ఉన్నాము. చాలామంది లోకాశలపై, శరీరాశలపై, నేత్రాశపై, జీవపు డంబంలో కలిగి అలాంటి లోకాశల వైపు వెళ్తూ వారి జీవితాలు నిత్య నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరంటే వారంతలో వారు చేసుకున్న పనులు బట్టి. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఊరుకునుండి నేనే దేవుడని తెలుసుకునండి. నిజమైన దేవుని తెలుసుకొని దేవుని సన్నిధిలో మనమందరం కూడా మోకరించి ప్రార్థన చేయాలి. అలాగే చూసినట్టయితే, అన్యజనులకు నేను మహోన్నతుడనవుదును. సర్వ ప్రపంచానికి దేవాది దేవుడు ఒక్కడై ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే భూమి మీద నేను మహోన్నతుడను అవుదును అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయన మనలను పుట్టించను. ఈ లోకంలో దేవుడు మనల్ని పుట్టించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా దేవుడు అని తెలుసుకోనండి, ఆయన మనల్ని పుట్టించిన, మనం ఆయన వారం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత! దేవాది దేవుడు ఆయన మనల్ని పుట్టించను, మనం ఆయన వారమై ఉన్నాము, మనం దేవుని ప్రజలమై ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, సమస్త ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన దగ్గరికి అందరూ వచ్చినా కానీ ఎవరిని కూడా తుణీకరించేవాడు కాదు. యేసయ్య దగ్గరకు వచ్చిన వారందరినీ కూడా చేర్చుకుంటాడు. మనం చేయవలసింది ఏంటంటే, మనం యేసయ్య దగ్గరికి రావాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. ఆ కల్వరి సిలువలో యేసయ్య రక్తంలో మన పాపాలు కడగబడాలి. అప్పుడు మనకు నూతన జీవితం కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత! ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదటిది ఏమంటున్నారంటే, ఆయన మనల్ని పుట్టించి ఉన్నాడు. మనం దేవుని వల్ల పుట్టి ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఏమంటున్నానంటే, మనం ఆయన వారమై ఉన్నాము, అంటే దేవుని వారమై ఉన్నాము. మనం అందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది ఏమంటే, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలంగా ఉన్నాము. మనం అందరం కూడా గొర్రెలమై ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గొర్రెల కాపరి గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. యోహాను సువార్తలో అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నాను అంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనందరికీ కూడా మంచి కాపరిగా ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూసినట్టయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. హల్లెలూయా. నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నానని యేసయ్య తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడు. మనందరి నిత్యము యేసయ్య ప్రాణం పెట్టి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మనం ఆయన పుట్టించిన వారమై ఉన్నాము, అలాగే మనం ఆయన వారము ఉన్నాము. అలాగే చూసినట్టయితే
మనము ఆయన ప్రజలమై ఉన్నామనే సత్యాన్ని మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలంగా ఉన్నాము. మనమందరం కూడా గొర్రెలం ఉన్నాము. మన కాపరి దేవుడైనాడు. కీర్తనలు 23వ కీర్తనలో ఉంటుంది. 23వ కీర్తన చూసినట్టయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుడి సంగమా, దేవుడి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోటుల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరముల జలం మీద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణం ఆయన సిద్ధర్చున్నాడు. తన నామంను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయంకు భయపడను. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయంకు నేను భయపడను. ఎందుకంటే ఆయన గొర్రెల కాపరి ఉన్నాడు. తన గొర్రెలను కాపువాడు, ఆ గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినవాడు, అలాగే ఆ గొర్రెలన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన కాపరిగా ఉన్నాడు. ఆ ప్రధాన కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మనం ఆయన గొర్రెలుగా ఉంటే ఆయన మనకు కాపరిగా ఉంటాడు. మనం ఆయన గొర్రెలుగా కానప్పుడు, మనము దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడు, ఆ గొర్రెల మంద నుంచి నువ్వు తొలగిపోయినప్పుడు, నువ్వు ఒంటరిగా వెళ్ళినప్పుడు సాతానుడు వచ్చి తనకు నిన్ను లోపరుచుకుంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఐక్యం కలిగి ఉన్నప్పుడే ఎవరు మనల్ని ఏమి చేయలేరు. కుటుంబం కానీ, సంఘము కానీ, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ బలపరచబడుతుంది. మనమందరం కూడా గొర్రెలంగా మనం ఉన్నప్పుడు మనం బలపరచగలుగుతాము, అనేకులను ఎదురించగలుగుతాము. ఆ మంద నుంచి నువ్వు తప్పిపోయినట్టయితే తిరిగి ఆ మందకు రావాలి. తప్పిపోయిన కుమారుడు ఏ రీతి అయితే తన తండ్రి ఇంటికి తన తప్పును తెలుసుకొని తన బుద్ధి వచ్చినప్పుడు తిరిగి పరలోకమందు దేవునికి నేను పాపం చేశాను, నా తండ్రి విరోధంగా నేను పాపం చేశానని ఒప్పుకొని తిరిగి తండ్రి దగ్గరికి ఎలా చేర్చబడి ఉన్నాడో, అలాగే మనం అందరం కూడా ఒకవేళ దారి తప్పిపోయిన వారుగా ఉన్నట్టయితే ఈ హృదయ కాలము దేవుడు మనల్ని మేపే కాపరిగా ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ మంచి కాపరి దగ్గరికి మనం రావాల్సిన సమయము ఇది. పరిశుద్ధ ఆదివార దినము. పరిశుద్ధ ఆదివారం దినమనగానే దేవుని దినమైన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించండి. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత అర్పణలు, దేవుడిని దీవించి, నీ కుటుంబంని దీవించి, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించిన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత అర్పణలు మనం దేవుని సన్నిధికి మన అర్పణలు సంతోషముతోనే తీసుకొని రావాలి. కృతజ్ఞత అర్పణలు మనం చెల్లిస్తున్నప్పుడు దేవాది దేవుడు మనకు 1000 మనల్ని మళ్ళా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో మొదట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన మనల్ని పుట్టించున్నాడు, మనం ఆయన ప్రజలంగా ఉన్నాము. అలాగే మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలంగా ఉన్నాము. కాబట్టి నీ యొక్క సంపాదనలో దేవునికి ఇచ్చిన దాంట్లో నుంచి సంతోషముతోనే కృతజ్ఞత అర్పణలు చెల్లించి మందిరానికి తీసుకొని రావాలి. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. గడిచిన దినాలు, గడిచిన మాసంలో నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, మరి ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ ఉద్యోగంలో దేవుడు ఉన్నతమైన ప్రమోషన్స్ నీకు అనుగ్రహించినప్పుడు, నీ రాకపోకలంతా కూడా దేవుడు కాపాడినందుకు దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణలు తీసుకొని సంతోషముతోని గానంలో పాడుతూ నీ అర్పణలో దేవుని సన్నిధికి తీసుకొని రావాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మంలో ప్రవేశించండి. దేవునికి ఒక మందిరం, ఒక గుమ్మంలో ప్రవేశించి వారు ధన్యులు. ఆయన మందిరంలో నాటబడిన వారు ధన్యులు. ఆయన మందిరంలో ప్రవేశించి వారు ధన్యులు. ఆయన మందిరంలో ప్రవేశించి వారిని దేవుడు తన 2 హస్తాల కింద దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించండి. 116వ కీర్తన 17వ వచనం చూసినట్టయితే, 116వ కీర్తన 17వ వచనము, నేను నీకు కృతజ్ఞత అర్పణను అర్పించెదను, యెహోవా నామమును ప్రార్థన చేసేదను. హల్లెలూయా. నేను నీకు కృతజ్ఞత అర్పణను అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తాం. ఆయన మందిరంలో ప్రార్థన చేసినప్పుడు మన విన్నపములన్నీ కూడా దేవుడు విని ఆకాశం నుండి దేవుడు తన చిత్తానుసారంగా మనకు జవాబుని గ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. కీర్తనలు పాడొచ్చు, ఆయన ఆవరణలో ప్రవేశించండి, ఆయనను స్తుతించండి, ఆయన నామంని గణపరచుడే. హల్లెలూయా. దేవుని గణపరచడము, దేవుని మహిమపరచడము, పరిశుద్ధ ఆదివార దినము మనం ఆయన మందిర ఆవరణ నుంచి లోపలికి ప్రవేశించి మనం చేయవలసింది మొదట కృతజ్ఞత అర్పణలు చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించండి, కీర్తనలు పాడచ్చు, ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామంని గణపరచుడి. దేవుని స్తుతించడము, దేవుని గణపరచడము ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమస్త దేశస్తులారా, ప్రభు యేసుక్రీస్తే నిజమైన దేవుడని మనం ప్రకటించాలి. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ కీర్తనలు పాడుతూ ఆయన గుమ్మంలో ప్రవేశిస్తూ అలాగే ఆయనని స్తుతించుడి, ఆయన నామంని గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క కృప తరతరములు ఉంటుంది. టు ది జనరేషన్. ఈ యొక్క కాలము ఒకవేళ మన ఆయుష్కాలము ముగించబడినా కానీ తరతరాలకు మన ఒక కుటుంబము అలాగే తరతరాలుగా వచ్చే బిడ్డలు కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జనరేషన్ ఒక కాలము ముగించబడుతుంది, అలాగే మన జీవితాలు ముగించబడినా కానీ రాబోయే తరతరాలకు కూడా దేవుడు కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన కృప తరతరాలకు చూపిస్తాడు. మన ఒక తర్వాత కూడా మన కుటుంబంలో మన పిల్లలకు దేవుడు కాపాడుతాడు, తరతరాలుగా కాపాడుతాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం, ఆయన సత్యము తరతరంలో ఉంటుంది. దేవుని యొక్క సత్యము తరతరాలుగా ఉంటుంది. ఈరోజు కాదు, రేపు కాదు, ఎప్పటికీ ఎల్లప్పుడు కూడా దేవుని కృప ఎల్లప్పుడు కూడా మనకు తోడయుంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. మరొక పరిశుద్ధ ఆదివారం దినం నీ కృప చేత మాకు అనుగ్రహించి మళ్ళీ సజీవులకి పెట్టిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. హృదయ కాలం తండ్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన తండ్రి నీ వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. తండ్రి మేమందరం కూడా తండ్రి నీ వల్ల పుట్టిస్తున్నాము తండ్రి ప్రభా. ఆయన మనల్ని పుట్టించిన మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలమై ఉన్నారని, ఆయన మేప గొర్రెలుగా ఉన్నామని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనములు. అలాగే తండ్రి ఈ రోజంతా కూడా మరి ఆరాధన జరుగుతున్న ప్రతి స్థలాన్ని దీవించండి తండ్రి ప్రభా. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తండ్రి ప్రభా ఈ పరిశుద్ధ ఆదివారం జరుగుతున్న ఆరాధనను దీవించండి, ఆశీర్వదించండి. సేవకులను అభిషేకించండి, సేవకురాలను అభిషేకించండి. నీ మాటల ద్వారా నేను అనేక బిడ్డలు రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే సంఘాలను కూడా కాపాడండి నాయన ప్రభా. తండ్రి ఈరోజు మరి ఫేత్ హోమ్ మినిస్ట్రీస్ మందిరంలో జరుగుతున్న ఆరాధన కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబంలోకి తోడై నీడయుడును గాక. ఆమేన్.